జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయా పార్టీల కీలక నేతలు జూబ్లీహిల్స్ లోనే తిష్టవేశారు. అధికార ప్రతిపక్ష నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచార జోరుని పెంచారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉప పోరు బరిలో నిలిచేందుకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాల్టి కార్యక్రమానికి ఆ పార్టీ అగ్రనేతలు హాజరు కానున్నారు. యూసుఫ్గూడ నుంచి భారీ ర్యాలీ వెళ్లనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు పాల్గొనున్నారు. మరికొద్ది సేపట్లో నామినేషన్ ర్యాలీ ప్రారంభం కానుంది. అటు జూబ్లీహిల్స్ ఉప పోరు బరిలో త్రిపుల్ నిర్వాసిత రైతులు ఉండనున్నారని తెలుస్తోంది. ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఉదయం 11:30 పలువురు రైతులు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను రేపు ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువుంది. ఇక నవంబర్ 11న ఉప పోరు పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.